తీసుకొని రైతులు పొగాకు రైతుల కోసం అండగా ఉండడం కోసం ఈరోజు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే కావాలని టీడీపీ నాయకులు మహిళల ముసుగులో వాళ్ళు ఈ ప్రోగ్రాం డైవర్ట్ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి 4-5 ప్లేసుల్లో మహిళలు పెట్టి అరాచక శక్తుల్లాగా తయారయ్యేసి వాళ్ళు ఎంతకాడికి ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలి, ఈ ప్రోగ్రాం సాఫీగా జరగకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి మహిళలతో చెప్పులతో రాళ్ళు తేయడం జరిగింది. అయ్యా మీరు గమనించండి, ఈ కూటమి ప్రజలు కూడా కూటమి నాయకులు కూడా మేమేదో ప్రోగ్రాం చేసుకుంటా ఉంటే మీరు కావాలని నిరసన ఇంకో ప్రదేశంలో చేసుకోవచ్చు కదా. మేము శాంతియుత ర్యాలీలు చేసి శాంతియుత ప్రోగ్రాం చేసుకుంటే రైతుల కోసం, రైతుల సమస్య కోసం, ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి అండగా ఉండడం కోసం మేము వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం మీ పబ్లిసిటీ కోసం మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసడం ఏ విధంగా సభని చెప్పి అడుగుతున్నాను. అదేవిధంగా మాట్లాడితే మహిళలందరికీ జగన్మోహన్ గారు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ రాజశేఖర్ గారి తర్వాత మహిళల్ని గౌరవించిన నాయకుడు ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాము తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ప్లాట్లు కానీ ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ గారి టైంలో ప్రతి అభివృద్ధి పథకం కూడా మహిళల పేరే పెట్టాడు. ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ పెద్దపీట వేసి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి, ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పి, సామాజికంగా డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు మహిళలకు ఎక్కువ సపోర్ట్ చేశాడు. ఈరోజు ర్యాలీలో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం పెట్టేసి పోయిన ఘన చరిత్ర ఉన్న జగన్మోహన్ గారిని మీరు కావాలని చెప్పేసి మహిళల ముసుగులో రాజకీయం చేయాలని చెప్పి అనుకోవడం నిజంగా చాలా బాధాకరం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు. దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం నానా రకాలు పెడుతున్నారు. దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి, ఇటువంటి చర్యలు ఆపండి. ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్లు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు, తలలు కూడా బయలుపోయినాయి. వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని ఇబ్బంది చేసుకోవడం కోసం, మేము పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఇవన్నీ పెట్టారు. అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయేది. కావాలని చెప్పి ఏదో గలబా చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో 2-3 రోజుల నుంచి మహిళలను అడ్డుపెట్టుకొని కావాలని ప్రోగ్రాం చేశారు. దయచేసి శాంతి పద్ధతుల విఘాతం కల్పించకూడదు. ఈ జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం అండగా ఉంటాడు, పొగాకు రైతుల కోసం అండగా ఉంటాడు. ముఖ్యంగా మహిళలకి గౌరవించే నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా మహిళల్ని గౌరవించే నాయకుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతుల కోసం, మహిళల కోసం అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొగాకు రైతులకు యొక్క బాధలు తెలుసుకోవాలని, వారికి అండగా నిలబడాలని ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డు ప్రాంగణానికి పరిశీలనకు రావడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు, సోదరిమణులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే ఆ కార్యక్రమానికి సహకరించినటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులకు, శాసనసభ్యులకి, అలాగే మా పార్టీ శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, మా పార్టీ నియోజకవర్గ బాధ్యులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నా. అలాగే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి రావడం, రైతుల యొక్క ప్రధానంగా పొగాకు రైతుల యొక్క బాధలు తెలుసుకొని వారి యొక్క గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ సందర్భంగా వారు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి 2-3 చిన్న ఇన్సిడెంట్స్కి చింతిస్తూ ఉన్నాం. ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అలాగే డిపార్ట్మెంట్ వారికి, తదితరులకు కూడా చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి. దీన్ని ఎవరు చేసినప్పటికీ కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వారు నిరసన తెలిపేటువంటి హక్కు ఈ ప్రజాస్వామ్యం కల్పించింది. దాన్ని ఎవరం కూడా కాదనే దానికి లేదు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి
వారికి ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులకు తొలగించేదానికోసం ప్రజలకు అండగా నిలబడేటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షంగా మా మీద ఉన్నింది. ఆ బాధ్యతను ఈరోజు మా నాయకుడు నిర్వహించినారు. ఆ బాధ్యత నిర్వహించినారు కాబట్టే రైతాంగము అంత భారీ స్థాయిలో తరలి వచ్చింది. ఈ సందర్భంగా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి. ఇన్ని వేల మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత భారీగా మా నాయకుడు వస్తున్న సందర్భంగా వారికి అండగా ఉండేదానికి నిలబడేదానికి మేము వచ్చింటే ఎవరో కొంతమంది నిరసన తెలిపేదానికి ఈ రోజే దొరికిందా? ప్రజాస్వామ్యయుతంగా వారు నిరసన తెలుపుకోవాలనుకుంటే ఇంకొక రోజు తెలుపుకోవచ్చు, ఇంకా భారీ స్థాయిలో తెలుపుకోవచ్చు, దానికి తప్పేం లేదు. కానీ కేవలం ఇక్కడ మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు మీ మెప్పు పొందేదానికోసం, కేవలం మీ మెప్పు పొందేదానికోసం మా యొక్క నాయకుడి యొక్క కార్యక్రమాన్ని ఏదో ఇబ్బందులు పెట్టాలన్నటువంటి భావనతోటి 2-3 రోజుల నుండి అదే పనిగా తిరిగి ప్రజలను రెచ్చగొట్టి తీసుకొచ్చిండ్రు. ఒక రీతిగా మీకు కూడా అవమానకరమే. మీ అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీకి 4 చోట్ల ధర్నా, 4 చోట్ల నిరసనలు తెలిస్తే 4 చోట్ల, ఒక చోట 10 మంది, ఒక చోట 8 మంది, ఒక చోట 15 మంది, ఇంతమంది అని మీకుంది. అది మీకు కూడా చిన్నతనమే కదా. మీరు చేయదలుచుకుంటే ఇంకొక రోజు బ్రహ్మాండంగా చేసుకోండి. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ రీతిగా రెచ్చగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి లేదా ఆడ ఇబ్బందులు కలిగించాలనేటువంటి భావనలతోటి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అది మీరు ఎంక్వైరీ జరిపించి వారి మీద చర్యలు తీసుకోండి. ఆ బాధ్యతను ఖచ్చితంగా మీ మార్కాపూర్ శాసనసభ్యుడు, మీ పార్టీ శాసనసభ్యుడైనటువంటి కందుల నారాయణ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే ఈ రీతిగా చేసినారు. లేకపోతే రాత్రి 2 ఆయనకు పొదిల్లో పట్టణంలో తిరగాల్సిన పనే ముందే ఒకసారి ఆలోచన చేయండి. సీసీటీవీలు చూసినా కూడా ఈ రోజైనా బయటపడతాయి. రాత్రి ఎక్కడున్నారు ఆయన, ఎన్నింటప్పుడు తిరిగినారు, ఇదంతా ఏంటి? ఇంకా చాలా మేలు భగవంతుడి దయ వల్ల, అధికారుల యొక్క గట్టి నిర్ణయాల వల్ల మా కార్యకర్తలకు దెబ్బలు తగిలితే తగిలిండొచ్చు. వారు పోలీసు వారు లాఠీ చార్జ్ చేసిందని నేను తప్పుపడ్డంలే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి వారు చర్యలు తీసుకున్నారు. అంత గట్టిగా వాళ్ళు మా కార్యకర్తలను కొట్టినప్పటికీ కూడా ప్రశాంతంగా మా నాయకులు ముందుకు పోయినారు. అది ఏమాత్రం కొద్దిగా పొరపాటు జరిగినా చాలా పెద్ద విఘాతం జరిగి ఉండేది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మీ శాసనసభ్యుడు అనేది కాకుండా మీరు పాలకులుగా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇక్కడ శాంతి భద్రతలు అనేది ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఎంక్వైరీ జరిపించండి. మీ నాయకుడు పొరపాటు చేసింటే అతని మీద చర్యలు తీసుకోండి. మాదేదన్నా పొరపాటు ఉంటే మేము కూడా దానికి ఏ అధికారులు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తాము. మీ వాణిని అసెంబ్లీ సాక్షిగా వినిపించవచ్చు కదా. ఇన్సిడెంట్ జరిగింది ఈ రోజే కదన్నా. టైం వచ్చినప్పుడు వినిపిస్తాం, సమస్యలు కూడా వినిపిస్తాం. టైం వచ్చినప్పుడు వినిపిస్తాం. ఈరోజు రవీణ మాట్లాడుతున్నాను. ఇట్లా నన్ను నోటీస్ రైతులు 2 నెలలుగా గిట్టుబాటు ధర కోసం అడుగుతూ ఉంటే ఈరోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శకు వచ్చి రైతులకి సపోర్ట్గా నిలబడుతుంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది కిరాయి మనుషులు పెట్టి రాళ్ళు లేపించి, ముసుగు లేపించి కూలీలని తీసుకు